అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. మకర తోరణం అంటే ఏమిటి? ఆలయంలో దీనికున్న విశిష్టత ఏమిటి? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనక అమర్చిన తోరణం మధ్య భాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షస ముఖం కనపడుతుంది. దానికే మకర తోరణం అని పేరు. ఈ రాక్షస ముఖాన్ని తోరణం మధ్య భాగంలో అమర్చడానికి గల కారణం గురించి స్కంద మహాపురాణంలో ఒక కథ ఉంది. పూర్వం కీర్తిముఖుడు అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరములను పొంది తద్వారా వచ్చిన బల పరాక్రమాలతో సమస్త భువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు పరమశివుని పత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మింగివేయమని అతి భీకరమైన అగ్నిని సృష్టించాడు. పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుని తరమసాగింది. మరణం లేకుండా వరం పొందిన శివుని ఆజ్ఞ మేరకు ఆ బడబాగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందో అనే భయంతో పరుగులు తీస్తూ అన్ని లోకాలు తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుణ్ణి శరణు వేడాడు. భక్త సులభుడైన బోలాశంకరుడు ఆ రాక్షసుని రక్షించడం కోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవ కన్నుగా ధరించాడు. ఆ తర్వాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదని తను తినడానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుణ్ణి కోరాడు. యుక్తిగా శివుడు నిన్ను నువ్వే తిను అని చెప్పాడు. శివుని ఆనతి మేరకు కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోకభాగం నుంచి మొదలుపెట్టి కంఠం వరకు తిన్నాడు. తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుణ్ణి ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఆలకించిన పరమశివుడు ఈనాటి నుంచి అన్ని దేవాలయాలలో దేవతామూర్తుల వెనక భాగంలోని తోరణాగ్ర భాగాన్ని అలంకరించి దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురహంకారాన్ని, ఆశను తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు అని వరమిచ్చాడు. ఆనాటి నుంచి కీర్తిముఖుడు దేవాలయాలలోని దేవతా విగ్రహాల వెనుక ఉన్న తోరణ మధ్య భాగాన్ని తన రాక్షస ముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని, దురాశను కబలిస్తున్నాడు. ఈ కారణంగానే దేవతామూర్తుల వెనక మధ్య భాగంలో అమర్చబడిన తోరణానికే మకర తోరణం అని పేరు వచ్చింది. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్క అయినా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.